గైస్, ఈ వీడియో ద్వారా మన స్టాక్ మార్కెట్ ఇండస్ట్రీలో ఎస్పెషల్లీ తెలుగు స్టేట్స్లో చాలా స్కామ్స్ అవుతున్నాయి. చాలా మందికి బేసిక్ నాలెడ్జ్ లేకుండా చాలా స్కామ్స్కి గురవుతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫినాన్షియలీ లాసెస్ అయిపోయి సూసైడ్ వరకు వెళ్ళిపోయి వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని క్రంబల్ అయిపోతున్నాయి. సో ఈ వీడియోలో స్కామ్స్ ఎలా జరుగుతాయి, ఆ స్కామ్స్ని మీరు ఎలా అవాయిడ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. స్టాక్ మార్కెట్ మీద ఈజీగా నాలెడ్జ్ పొందాం అనుకుంటే మార్కెటింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ బిగ్గెస్ట్ స్కామ్ ఇస్ టెలిగ్రామ్ కాల్స్. చాలా మంది టెలిగ్రామ్ కాల్స్ ఇస్తూ ఉంటారు అండ్ మీకు కాల్ చేసి, సార్ మీరు ట్రేడింగ్ చేస్తారా, మేము మీకు టిప్స్ అండ్ కాల్స్ ఇస్తాము, మీరు మంత్లీ మాకు ఇంత పే చేయండి, వీక్లీ ఇంత పే చేయండి అని ఈ సబ్స్క్రిప్షన్ ఫీజ్ చేసుకొని మీకు కాల్స్ అండ్ మెసేజెస్ ద్వారా వాళ్ళు ట్రేడింగ్ టిప్స్ ఇస్తూ ఉంటారు. సో ఒక మెసేజ్ ద్వారా మీరు స్టాక్ మార్కెట్లో రిచ్ అయ్యేంత ఈజీ అయితే నేను అన్ని పనులు ఆపుకొని ఆ మెసేజెస్ ద్వారా నేను నా మనీని గ్రో చేసుకుంటూ వెళ్తాను. స్టాక్ మార్కెట్ అంత ఈజీ బిజినెస్ కాదు. ఎవరో పంపించిన సజెషను, ఎవరో పంపించిన మెసేజ్ ద్వారా మీరు ఈజీగా రిచ్ అయిపోతా అంటే ఇట్స్ ప్రాక్టికలీ ఇంపాసిబుల్. స్టాక్ మార్కెట్లో మీరు నేర్చుకొని ఎక్స్పీరియన్స్ చేసి రైట్ వేలో వెళ్తేనే మీకు ప్రాపర్గా మనీ ఎర్న్ చేసే పాసిబిలిటీ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఎవరైనా మీకు టెలిగ్రామ్ కాల్స్ కానీ లేదంటే ఫోన్ చేసి మీకు టిప్స్ ఇస్తాము, మీకు కాల్ చేసి చెప్తాము అని చెప్పి ఇలాంటివి ఏమన్నా మీకు చెప్తూ ఉంటే వాటిని స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయండి. సెకండ్, మాకు ఇంత ట్రేడింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్, మేము మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తాము, ప్రాఫిట్లో మేము ఇంత షేర్ చేసుకుందాం అని చెప్పి డిమాట్ అకౌంట్స్ చాలా మంది అన్రిజిస్టర్డ్ సెబీ రీసెర్చ్ అనలిస్ట్ కానీ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ కానీ వాళ్ళకి ఇచ్చేసి హ్యూజ్ లాసెస్లోకి వెళ్ళిపోతారు. మీరు మీ మనీ మేనేజ్మెంట్ ఎవరికైనా ఇద్దాం అనుకుంటే లీగల్లీ సెబీ దానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది. లైక్ మినిమం టికెట్ సైజ్ 50 lakhs అబౌవ్ ఉండాలి, వాళ్ళకి కొన్ని లైసెన్సెస్ ఉండాలి, సెబీ నుంచి సర్టన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి అండ్ లైసెన్సెస్ కూడా కావాలి ఎవరైనా మనీ మేనేజ్మెంట్ చేయాలి అంటే. సో ఆ రూల్స్ ఏంటో కింద లింక్ లో నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు ఎవరికన్నా మనీ మేనేజ్మెంట్ ఇవ్వాలి అంటే ఈ పాయింట్స్ అన్ని టిక్ అయి ఉండాలి. థర్డ్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్కామ్. చాలా మంది గ్యారంటీడ్ రిటర్న్స్, గ్యారంటీడ్ ప్రాఫిట్స్ స్టాక్ మార్కెట్ లో క్లెయిమ్ చేస్తూ ఉంటారు, విచ్ ఇస్ ప్రాక్టికల్లీ ఇంపాసిబుల్. స్టాక్ మార్కెట్ లో గ్యారంటీడ్ స్కీమ్స్, గ్యారంటీడ్ ప్రాఫిట్స్ ఇలాంటివి అనేవి అస్సలు ఉండవు. ఎవరైనా మీకు అలాంటివి క్లెయిమ్ చేస్తున్నా, అలాంటివి ఇద్దామని చెప్పి మీకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ తీసుకొస్తే వాటికి ఎస్పెషల్లీ చాలా దూరం ఉండండి. దే ఆర్ ద బిగ్గెస్ట్ స్కామ్స్టర్స్. ఫోర్త్ స్కామ్, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ బిగ్గెస్ట్ స్కామ్. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కి డైలీ ఇంత ఇస్తామని చెప్పి చాలా మంది మీ మనీ తీసుకుని వాళ్ళు ట్రేడ్ చేసి దే డూ బ్లండర్ మిస్టేక్స్. హాఫ్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, స్టాక్ మార్కెట్ మీద ఏదో రీసెంట్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, దీని ద్వారా మనం ఇలా ఎర్న్ చేయొచ్చు అని చెప్పి క్యాపిటల్ యాక్సెస్ లేని వాళ్ళు మనీని రేస్ చేసే మిస్టేక్స్ ఇవి. ఇలా పాంజీ స్కీమ్స్, ఇలా మల్టిపుల్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సో దీన్ని కూడా చాలా అవేర్నెస్ తో చాలా దూరంగా ఉండండి. ఇంకొకటి, పాంజీ స్కీమ్స్ అని చెప్పి చాలా డెకేడ్స్ నుంచి రన్ అవుతుంది. అది స్టాక్ మార్కెట్ లోనే కాదు, డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ అని చెప్పి కొన్ని 100 years నుంచి అది నడుస్తూనే ఉంది. పాంజీ స్కీమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఇంత ఫిక్స్డ్ రిటర్న్ ఇస్తా అని చెప్పి మీ దగ్గర డబ్బులు తీసుకొని మళ్ళీ అవే డబ్బుల నుంచి మీకు రిటర్న్స్ ఇచ్చి మీ నుంచి వేరే కాంట్రాక్ట్స్ ని రప్పించి అలా మనీని రేస్ చేసి వన్ డే వాళ్ళు దివాళే తీసేస్తారు. ఇలాంటి పాంజీ స్కీమ్స్ లో చాలా మంది మనీ పెట్టి ఇరుక్కొని హ్యూజ్ గా లాస్ అవుతారు. సో ఇప్పుడు నేను అబౌవ్ చెప్పిన స్కామ్స్ లో అన్నిట్లో కామన్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. చాలా మంది అవేర్నెస్ లేకుండా మీ మనీ ఎక్కడికి వెళ్తుంది, వాళ్ళు అసలు దేనికి ఖర్చు పెడుతున్నారు, మీకు వచ్చే ప్రాఫిట్ అసలు ఏ విధంగా వస్తుందో దాని మీద మీ ఫోకస్ ఉండాలి. ఎప్పుడన్నా మీరు మనీ గురించి ఎలా ఆలోచించాలి అంటే, మీ మనీ అసలు వర్కింగ్ ఎలా అవుతుంది. ఎవరైనా మీకు ఒక గ్యారంటీడ్ రిటర్న్స్ ఇస్తా అంటే ఆ రిటర్న్ ఆశ బదులు ఫస్ట్ మీ మనీ అక్కడ సేఫ్ ఉంటుందా లేదా అది మీరు ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి మనీ కడుతున్నారు, మ్యూచువల్ ఫండ్స్ కి మనీ కడుతున్నారు, ఆ మనీని మీరు అసలు ఏం చేసి వాళ్ళు రిటర్న్స్ ఇస్తున్నారు మీరు ఆలోచించాలి. సేమ్ థింగ్ మీరు బిజినెస్ లో అవ్వని ఎనీ ఇన్వెస్ట్మెంట్ మీరు లైఫ్ లో చేస్తున్నప్పుడు ఈ మనీ అసలు ఎక్కడ వర్క్ అవుతుంది, అసలు దేనికి ఖర్చు అవుతుంది, మీ రిటర్న్ అనేది ఎలా వస్తుంది. సో దట్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ మీరు కొంచెం టైం స్పెండ్ చేసి అర్థం చేసుకున్నారు అనుకోండి, స్కామ్స్ కి దూరం ఉంటారు, మీకు ఒక అవేర్నెస్ అవుతుంది అండ్ మీ మనీ ఎట్టుపోకుండా ఒక ప్రాక్టికల్ గా మీరు మనీ ఎర్న్ చేయగలుగుతారు. ఎస్పెషల్లీ ఫస్ట్ థింగ్ ఏమవుతుంది అంటే, ఫస్ట్ మీరు మనీ అనేది లూజ్ చేసుకోరు. ఐ హోప్ మీరు ఈ సజెషన్స్ వాడతారని చెప్పి, ఈ స్కామ్స్ అన్నిటికీ దూరంగా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను. గైస్, నా సబ్స్క్రైబర్స్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అందరికీ నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, మీకు ఎనీ స్కీమ్ కానీ ఎనీ ప్లాన్స్ రిలేటెడ్ కానీ ఏదైనా కన్ఫ్యూజన్ ఉండి ఎవరన్నా మీకు అప్రోచ్ అయ్యారనుకోండి, ఎనీ కంపెనీ ఎనీ మ్యూచువల్ ఫండ్ కానీ, మీరు ఇన్స్టాగ్రామ్ లో అజయ్ మామిడి ఛానల్ కి DM చేయండి. మా టీం మీకు హెల్ప్ చేస్తారు. సో దట్ మీరు స్కామ్స్ అవ్వకుండా ఈ సపోర్ట్ అనేది నేను ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఇది అందరు యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వీడియోస్ గురించి మార్కెటింగ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో దట్ ఎవ్రీ వీక్ స్టాక్ మార్కెట్ మీద అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద మీకు క్లియర్ గా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, ఈజీగా అర్థం చేసుకోవడానికి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.